अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अम्मा बअदु फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम हाजरीन जमात अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। ఈరోజు రంజాన్ నెల 3వ తారీఖు, అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పవిత్ర పుత్రిక అయినటువంటి బీబీ ఫాతిము జహరా రది అల్లాహు తఆలా అన్హా గారు విశాల్ చెందినటువంటి రోజు, అంటే ఇహలోకం వీడినటువంటి రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం నుంచి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బీబీ ఫాతిము జహరా రది అల్లాహు తఆలా అన్హా గారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవిని ప్రకటించక మునుపు ఒక రివాయత్ ప్రకారం 5 సంవత్సరాల ముందు, మరొక రివాయత్ ప్రకారం 2 సంవత్సరాల ముందు జన్మించారని తెలుస్తుంది. అంటే అప్పటికి ప్రవక్త గారికి 35 సంవత్సరాలు ఉన్నాయి. ఈమె బీబీ ఖదీజతుల్ కుబ్రా రది అల్లాహు తఆలా అన్హా గారి యొక్క గర్భాన జన్మించడం జరిగింది. ఈమెకు కొన్ని బిరుదులు ఉన్నాయి. అసలు పేరు ఫాతిమా. దీన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పెట్టడం జరిగింది. ఇక తర్వాత ఆమె యొక్క బిరుదుల గురించి వస్తే సయ్యదతున్ నిసా అలల్ ఆలమీన్, అంటే సర్వలోకాల్లోనూ స్త్రీలకు నాయకురాలు, ఉత్తమమైన మహిళ అని చెప్పేసి బిరుదులు వస్తాయి. అదేవిధంగా కరీమత్ తరఫైన్ అనేది కూడా ఆమె యొక్క బిరుదు. అంటే ఒకవైపు హుసేని సాదాత్ మరియు ఒకవైపు హసనీ సాదాత్, ఈ రెండిటి కూడా ఎవరు కారణము అంటే అది ఫాతిము జహరా రదియల్లాహు. మరొక దాని ప్రకారం కరీమత్ తరఫైన్ అంటే 2 తరఫుల నుంచి ఉత్తమురాలు అని. ఒక పక్క తండ్రి తరఫు నుంచి ఉత్తమురాలు, ఒక పక్క భర్త తరఫు నుంచి కూడా ఉత్తమురాలు. ఇంకా దాని తర్వాత ఈమె యొక్క బిరుదు ఉమ్ముల్ హసనైన్ అని, అంటే హసన్ మరియు హుసైన్ యొక్క తల్లిగారు అని. అదేవిధంగా ఈమె యొక్క బిరుదు సయ్యదతున్ నిసా అహ్లల్ జన్న, అంటే స్వర్గంలోని స్త్రీల యొక్క నాయకురాలు అని. ఎవరైతే స్వర్గంలో ప్రవేశిస్తారో స్త్రీలు, వాళ్ళందరికీ సయ్యిదాగా, నాయకురాలిగా ఈమె ఉంటుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈమెకు ఆ శుభవార్తను ఇవ్వడం జరిగింది. ఇంకా ఈమె యొక్క బిరుదుల్లో అల్ బతూల్ అనేది కూడా ఒకటి ఉంది, అంటే కన్యాని. అర్ రాదియా అంటే అల్లాహతల సమ్మతి గలది, అంటే అల్లాహతల ప్రసన్నం చెందినటువంటి మహిళ అని కూడా వస్తుంది. అదేవిధంగా అల్ మర్జియా కూడా వస్తుంది, అంటే అల్లాహతల నచ్చినటువంటి మహిళ అని. ఎందుకంటే అల్లాహతల నలుగురు స్త్రీలను ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఉత్తములుగా అల్లాహతల చెప్పడం జరిగింది. దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియజేశారు. ఆ నలుగురు ఉత్తమ స్త్రీలు ఎవరయ్యా అంటే, ఒకరు మరియం బిన్తె ఇమ్రాన్, ఎవరైతే ఈసా అలైహిస్సలాం గారి తల్లిగారు ఉన్నారో వారు. తర్వాత రెండవ వారు బీవీ ఖదీజతుల్ కుబ్రా రది అల్లాహు తఆలా అన్హా గారు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మొదటి భార్య మరియు ఫాతిమా గారి యొక్క తల్లి. మూడవ వారు బీవీ ఫాతిము జహరా రది అల్లాహు తఆలా అన్హా గారు. నాలుగవ వారు బీవీ ఆసియా జౌజతు ఫిరౌన్, అంటే ఫిరౌన్ భార్య అయినటువంటి బీవీ ఆసియా. ఈ నలుగురు కూడా ఉత్తమ మహిళలు. ఈ హదీస్ మనకు మిష్కాతులో దొరుకుతుంది మరియు తిర్మిజీలో దొరుకుతుంది. అదేవిధంగా ఈమె గల మరో పేరు అల్ మైమూనా, అంటే దీవించబడినది అని, అల్లాహతాలా చేత దీవించబడినది అని. అదేవిధంగా అల్ అజ్జకియా, అంటే దోషము లేనిది, పవిత్రమైనది అని. ఈ విధంగా బీవీ ఫాతిము జహరా రది అల్లాహు తఆలా అన్హా గారికి యొక్క పేర్లు చాలా ఉన్నాయి. ఈమె తన బాల్యాన్ని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు తల్లిగారైనటువంటి బీవీ ఖదీజా తమ యొక్క సోదరుల చెంత మక్కాలో గడపడం జరిగింది. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవిని ప్రకటించిన తర్వాత మక్కాలో అనేక కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. అనేక సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలోని కుఫర్ యొక్క కాఫిర్ యొక్క ఖురేషీలతో అనేక మాటలు పడడం జరిగింది. ఆ మాటలన్నింటినీ కూడా బాల్యంలో బీవీ ఫాతిమా రది అల్లాహు తఆలా అన్హా గారు వినడం జరిగింది. అయినప్పటికీ ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆమె చాలా ప్రేమించేది, అమితంగా అభిమానించేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కష్టాన్ని చూసి భరించలేకపోయింది. బుఖారీ హదీస్ ఒకటి ఉంటుంది. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి కాబతుల్లా దగ్గర నమాజ్ చేస్తూ ఉంటారు. ఆయన సజ్దాలో మునిగి ఉండగా ఈ అబూ జహల్ మరియు అతని స్నేహితులు కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన వంట యొక్క
ప్రేగుల్ని తెచ్చి ఎవరు వేస్తారు అని వాళ్ళు పందెం వేసుకుంటారు. అప్పుడు ఉక్బా బిన్ అబీ ముయీత్ అనేటువంటి ఒక దుర్మార్గుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఆ ఒంట యొక్క పేగుల్ని తెచ్చి ఆయన సజ్దాలో ఉన్నప్పుడు వేస్తారు. ఆ బరువుకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సజ్దా నుంచి బయటికి రాలేరు. ఏ ఒక్కరూ కూడా అది బయటికి తీసేద్దాం అనేటువంటి ధైర్యం కూడా చేయరు. ఇబ్నే మసూద్ అక్కడే ఉంటారు. నాకు గనక ధైర్యం ఉంటే నేను ఆ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సహాయం చేసేవాడిని అని చెప్పేసి అంటారు. ఈ విషయం తెలిసి ఫాతిమా పరుగున అక్కడికి వస్తారు. అప్పటికి ఆమె వయసు కూడా పెద్దగా ఏముండదు, మహా అయితే 10 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ వయసులో కూడా ఫాతిమా జుహరా రదియల్లాహు తాలా అన్హా గారు తండ్రి అంటే ఎంత ప్రాణం మరియు ఎంతటి ధైర్యవంతమంది మగవాళ్ళ మధ్య ఆ చిన్న పాప ఆ రోజున అందరూ ఊరికనే గమ్ముగా చూస్తూనే ఉండున్నా సరే బీవి ఫాతిమా గారు వెళ్ళి తమ తండ్రి గారి మీద ఉన్నటువంటి ఆ ఒంటె ప్రేవుల్ని తొలగించడం జరిగింది. దాని తర్వాత ఎంతో బాధపడడం చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పని చేసినటువంటి ఇందులో పంచుకున్నటువంటి అందరినీ చెప్పించడం జరిగింది. అందులో అబూ జహల్ ఉన్నాడు, ఉత్బా బిన్ అబీ రబా ఉన్నాడు, షైబా ఉన్నాడు, ఇబ్నె రబీ ఉన్నాడు, వలీద్ బిన్ ఉత్బా ఉన్నాడు, ఉమయ్యా బిన్ ఖల్ఫ్ ఉన్నాడు, ఉక్బా ఉన్నాడు, తర్వాత ఉమారా ఇబ్నె వలీద్ ఉన్నాడు. వీళ్ళందరిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు శాపం విధించడం జరిగింది. మరియు వీళ్ళందరూ బద్ర్ యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఇది బుఖారీ హదీస్. కాబట్టి ఈ రకంగా ధైర్యంగా సత్యం కోసం తండ్రి గారి కోసం నిలబడడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పుత్రికకు అది జన్మతః లభించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం ప్రకటించగానే, ప్రవక్త పదవిని ప్రకటించగానే మొట్టమొదట ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళలో బీవీ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా గారు కూడా ఒకరు. ఎందుకంటే చిన్నప్పుడే ఆమె ఇస్లాం స్వీకరించడం జరిగింది. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని షియాబే అబీ తాలిబ్లో 3 సంవత్సరాల పాటు బహిష్కరించడం జరిగింది. కేవలం ప్రవక్త గారినే కాదు, బనీ హాషింని మొత్తం, ప్రవక్త గారి కుటుంబాన్ని మొత్తం 3 సంవత్సరాలు ఆ లోయలో ఎవరికి ఎటువంటి సంబంధాలు లేకోకుండా, వ్యాపారాలు చేయకోకుండా, సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా, తర్వాత ఎవరికి వస్తువులు ఇవ్వకోకుండా, ఆహార పదార్థాలు ఇవ్వకోకుండా 3 సంవత్సరాలు హింసించడం జరిగింది ఆ లోయలో. అప్పుడు బీవీ ఫాతిమా జుహరా రదియల్లాహు తాలా అన్హా గారు కూడా ప్రవక్త గారి ముద్దుల పుత్రిక, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంతో అభిమానించేటువంటి పుత్రిక అయినటువంటి ఫాతిమా గారు కూడా ఆ కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలా విపరీతమైనటువంటి కష్టాలు, అన్నం లేక, తిండి లేక, ఎంతోమంది పిల్లలు ఎండిపోయినటువంటి జంతు చర్మాలని కూడా తిన్నటువంటి పరిస్థితి, ఎంతోమంది ఆకులు అలుముల్ని కూడా తిన్నటువంటి పరిస్థితి. ఇక ఈ కష్టాలు అయిపోయి బయటికి వస్తానే 3 సంవత్సరాల తర్వాత బీవీ ఖదీజుల్ కుబ్రా అయినటువంటి తమ తల్లిగారు నిర్యాణం చెందడం జరిగింది. ఇక్కడ నుంచి ఇహలోకం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఒక పక్క ఇంకా అంత పెద్దవారు కూడా కాలేదు ఫాతిమా గారు మరియు ఉమ్మె కుల్సుమ్ గారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక పక్క మక్కాలో కష్టాలు, దావత్ ఎవరు స్వీకరించడం లేదని ఆయన బాధపడుతున్నారు. మరో పక్క చిన్నపిల్లలు, వీళ్ళ యొక్క సంగతి చూసుకోవాలి, తల్లి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పిల్లల కోసం తమతో పాటు వయసు ఉన్నటువంటి బీవీ సౌదా రదియల్లాహు తాలా అన్హా గారిని 2వ వివాహం కింద చేసుకోవడం జరిగింది. బీవీ ఫాతిమా గారు వారితో కూడా చక్కగా కలిసిపోయి తమ 2వ తల్లిగారైనటువంటి బీవీ సౌదా గారి దగ్గర పెరగడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి బీవీ ఫాతిమా గారు అనుక్షరం చింతించేవారు. ఈ హదీస్ మనకు ముస్నద్ అహ్మద్లో లభిస్తుంది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై మక్కా యొక్క ఈ కాఫిర్లు హత్యకు కుట్ర పన్నారనేటువంటి విషయం ఆమెకు ఎవరి ద్వారానో తెలుస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పడం జరుగుతుంది. ఎంతో కంగారు పడడం జరుగుతుంది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుట్రను పన్నిన వారే నాశనం అవుతారని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పడం జరిగింది. దీని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేయడం జరిగింది. ఆమె బీవీ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా గారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్కి వెళ్ళినటువంటి కొన్ని రోజులకు తమ సోదరి ఉమ్మె కుల్సుమ్ మరియు సవతి తల్లి సౌదా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి 2వ భార్య అయినటువంటి సౌదాతో పాటు వీరందరూ కూడా హిజ్రత్ చేసి మదీనాకు చేరడం జరిగింది. అయితే మదీనాకు చేరినటువంటి వెంటనే 2వ హిజ్రీలో బద్ర్ యుద్ధం జరిగింది. మనకందరికీ తెలుసు, ఇదే రంజాన్ నెలలో జరిగింది. బద్ర్ యుద్ధంలో
బీవి ఫాతిమా గారు పాల్గొనలేకపోయారు, ఎందుకంటే అది అకస్మాత్తుగా జరిగినటువంటి యుద్ధం. అయితే ఆమె యొక్క సోదరి రుఖయ్య జబ్బు పడ్డం జరిగింది బద్ర్ యుద్ధం సమయంలో. బద్ర్ యుద్ధం విజయం సాధించి వెనక్కి తిరిగి వచ్చేటప్పటికి బీబీ రుఖయ్య గారు కన్ను మూయడం జరిగింది. బీబీ ఫాతిమా జోహరా రదియల్లాహు తాలా అన్హా గారికి అది కూడా ఒక కోలుకోలేనటువంటి దెబ్బ అని మనం చెప్పవచ్చు. దీని తర్వాత బీబీ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క వివాహం హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారితో జరిగింది. ఎంతో మంది ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క వివాహ ప్రతిపాదనను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర పెట్టడం జరిగింది. హజరత్ ఉమర్ గారు కానీ, హజరత్ అబూబకర్ కానీ, ఇంకా వేరే వాళ్ళు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయంలో అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూడడం జరిగింది. తర్వాత కొంతమంది అన్సార్లు మరియు అబూబకర్ మరియు ఉమర్ కూడా రదియల్లాహు తాలా అన్హుం హజరత్ అలీ గారిని ఒకసారి అడగమని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పడం జరిగింది. హజరత్ అలీ గారికి చెప్పారు ప్రవక్త గారిని అడగమని. ఇంతలో జిబ్రీల్ అలీస్లాం గారు కూడా అలీ గారితోనే వివాహం చేయించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సూచన ఇవ్వడంతో హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గారాల పుత్రిక అయినటువంటి బీబీ ఫాతిమా గారి వివాహం జరిగింది. అయితే వివాహ సమయంలో మహర్ కింద ఏమి ఇవ్వడానికి అలీ గారి దగ్గర ఏమీ లేదు. దాంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను ఇచ్చినటువంటి ఢాల్ అంటే కవచం ఎక్కడుందో దాన్ని మీరు అమ్మేసి దాన్ని మెహర్ కింద ఇవ్వమని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అలీ గారికి చెప్పడం జరిగింది. ఆ యొక్క కవచాన్ని హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు 400 లేదా 480 దిర్హంలకు అమ్మేసి మహర్గా ఆ పైకాన్ని చెల్లించి బీబీ ఫాతిమా రదియల్లాహు తాలా అన్హా గారిని వివాహం చేసుకోవడం జరిగింది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఆ కవచాన్ని ఉస్మాన్ గారు కొన్నారని, దాని తర్వాత ఆయన గిఫ్ట్ కింద మళ్ళీ హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారికి ఇచ్చారని చెప్పేసి ఉంటుంది. ఇదంతా మనకు ఇబ్న్ హజర్ అస్కలానీ గారి పుస్తకమైనటువంటి అల్ ఇసాబాలో దొరుకుతుంది. దీని తర్వాత బీబీ ఫాతిమా జోహరా రదియల్లాహు తాలా అన్హా గారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం వజ్ర వైఢూర్యాలు ఇవ్వలేదు, బంగారు రాసులు ఏమి కట్నం కింద ఇచ్చి పంపలేదు. వారి యొక్క సామాగ్రికి కావలసినటువంటి చాలా తక్కువ పైకంతో కూడినటువంటి ఒక ఈజిప్ట్ వస్త్రంతో తయారు చేసినటువంటి ఒక పరుపు, ఒక సాధారణ మంచం, 1 లేదా 2 కుండలు, 2 నీళ్ళ కడవలు, ఒక గిన్నె, ఒక తిరుగలి రాయి, మనం ఏదైతే పిండి పడతామో ఆ తిరుగలి రాయి, తర్వాత ఒక చేప, ఒక చాప, తర్వాత 2 షీట్లు, 2 వెండికి సంబంధించినటువంటి 2 వస్తువులు, ఇవి మాత్రమే కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఏదైతే కట్న కానుకలు కానివ్వండి, దహేజ్ అని చెప్పేసి మనం ఏదైతే తీసి పెడుతూ ఉన్నామో దీన్ని సూచనగా చూపించి అందరూ అంటారు. కానీ బీవీ ఫాతిమా గారికి ఈ రోజు ఇచ్చినట్టు సెట్లు లారీలకు ఏమి ఇచ్చి పంపలేదు. ఒక సాధారణ మహిళ యొక్క గృహానికి ఏవైతే ఒక చిన్న కుటుంబానికి అవసరమవుతాయో కేవలం పరుపు, మంచం ఇట్లాంటివి ఇవి మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా ఖర్జూరాలతో చేసినటువంటి ఇవి. దీని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర మదీనాకు వచ్చినప్పుడు బీవీ ఫాతిమా గారు ప్రవక్త గారి దగ్గరే ఉండేవారు. ఇప్పుడు వివాహమైంది, పక్కకు పంపించాలి, మరొక ఇల్లు లేదు, హజరత్ అలీ గారికి కూడా ఇల్లు లేదు. దీంతో కొంచెం మదీనాకు కొంచెం దూరంలో, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇంటికి కొంచెం దూరంలో ఒక ఇల్లు చూసేవారు. అయితే బీవీ ఫాతిమా గారికి ప్రవక్త గారిని విడిచి అంత దూరం వెళ్ళడం ఇష్టం లేకపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఆ ఇంటికి దగ్గరలోనే కొన్ని ఇల్లు ఉండేవి, ఒక అన్సార్ వ్యక్తికి సంబంధించినటువంటి. చాలాసార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేరే సహాబాల కోసం వాళ్ళకి ఇల్లు లేకపోతే ఆయన్ను చాలాసార్లు అడిగి ఇల్లు ఇప్పించుకున్నారు. ఆయన్ని అడగండి అని ఫాతిమా గారు చెప్తే తన స్వవిషయానికి, తన సొంత పని కోసం ఈ విధంగా అడగడం భావ్యం కాదని ఆయన ఊరుకున్నారు. అయితే ఎలాగో ఆయనకు ఈ విషయం తెలిసి ఆయన హజరత్ హారిసా గారు, ఆ హారిసా గారికి ఈ విషయం తెలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, బను నజ్జార్ ఇళ్ళ కంటే నా ఇల్లు మీ ఇంటికి అత్యంత సమీపంలో ఉన్నాయి. వాస్తవానికి నా ధన ప్రాణాలు అల్లా కోసము, దైవ ప్రవక్త కోసమే అని చెప్పేసి అల్లా సాక్షిగా నా ధనంలో నుంచి
మీరు తీసుకునే దానికంటే మీరు తీసుకున్నది నాకు ఎక్కువగా ఇష్టమైనది, ప్రియమైనది అని చెప్పేసి ఒక ఇంటిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆయన కానుకగా ఇవ్వడం జరిగింది. దాన్ని బీవి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫఖాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఏమన్నారంటే, సదక్తు వా బారికల్లాహు అలైక్, నువ్వు నిజం పలికావు, అల్లాహ్ తఆలా నీ మీద బరకత్ను నాజిల్ చేయగాక, శుభాలను ప్రసాదించుగాక అని ఆయన కోసం దువా చేయడం జరిగింది. ఇది కూడా మనకు తబకాత్ ఇబ్నే సాదులో లభిస్తుంది. దీని తర్వాత మనకు ఉహద్ యుద్ధం జరిగింది. బద్ర్ తర్వాత మీకు అందరికీ తెలుసు ఉహద్ యుద్ధం జరిగింది. ఉహద్ యుద్ధంలో అప్పటికి పెళ్ళై కొద్ది రోజులు మాత్రమే అయింది. బీబీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారు పాల్గొనడం జరిగింది. యుద్ధంలో స్త్రీలు పాల్గొనడం అంటే యుద్ధ మైదానంలోకి వచ్చి పాల్గొనరు. అయితే స్త్రీలు ఏం చేస్తారంటే అక్కడ గాయపడిన వాళ్లకు నీళ్ళు అందివ్వడం కానీ, లేదంటే క్షతగాత్రుల యొక్క వైద్య సేవలు చేయడం కానీ, లేదంటే ఏదన్నా సామాన్లు కావాల్సినవి తెచ్చివ్వడం కానీ మైదానంలోకి, ఇట్లాంటి పనులు మాత్రమే చేస్తారన్నమాట. అయితే ధీర వనిత అయినటువంటి బీబీ ఫాతిము జహరా రదియల్లాహు తఆలా అన్హా గారు కూడా ఉహద్ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. తర్వాత నీటిని అందించడం జరిగింది. అమ్మ ఆయిషా గారు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యుద్ధంలో మరణించారు అని చెప్పేసి నౌజుబిల్లా కాఫిర్లు పుకారు ప్రారంభించడంతో మొత్తం అంతా యుద్ధ మైదానం అతలాకుతలమైంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మధ్యలో ఒంటరిగా వారికి దొరకడం జరిగింది. అప్పుడు కొంతమంది సహాబాలు దాదాపుగా 40 మంది ఆయన్ను కాపాడడానికి ఆయన్ను చుట్టుముట్టారు. అయినప్పటికీ ఒక బాణం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక పంటిని షహీద్ చేసింది. అప్పుడు ఆయన యొక్క రక్తం ఆగకుండా రావడం ప్రారంభించింది. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక పవిత్రమైనటువంటి పన్ను షహీద్ అవగానే ఆయన యొక్క నోటి నుండి ధారాపాతంగా రక్తం కారడం జరిగింది. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎత్తుకొని ఉహద్ యొక్క పర్వతం పైకి పోవడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పే హదీస్ అంతా కూడా సహీ బుఖారీలోనిది. 2880 4075. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆ విధంగా ఉహద్ మైదానం నుంచి పైకి తీసుకుపోవడంతో అక్కడ బీబీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారు తమ తండ్రి గారి యొక్క నోటి నుండి ఆ రక్తం కారడాన్ని చూసి భరించలేక చెయ్యి అడ్డుపెట్టిన అది ఆగడం లేదు. దాంతో వెంటనే ఆమె ఒక ఈ ఖర్జూరాలకు సంబంధించినటువంటి ఆకుల్ని కాల్చి దాని యొక్క బూడిదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క గాయానికి పెట్టడం జరిగింది. మరియు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు తమ కవచంలో ఢాల్లో కొంచెం దూరం వెళ్ళి నీళ్లు తీసుకొని రాగా దాంతో గాయాన్ని కడగడం జరిగింది. ఒక నేల చాపను కాల్చి ఆ యొక్క పొట్టుతో ఆ యొక్క బూడిదతో రక్తాన్ని ఆపడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏ చిన్న కష్టం కలిగినా దాన్ని తీర్చడానికి ముందున్నటువంటి వాళ్ళల్లో హజరత్ అలీ గారు ఒకరు, మరియు తమ పుత్రిక అయినటువంటి బీవీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారు ఒకరు. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారితో బీవీ ఫాతిమా గారి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగింది. ఎంతో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడపడం జరిగింది. అయితే అప్పుడప్పుడు అలకలు మామూలే, ఇవి కూడా శుభాలకు దారితీసినటువంటి పరిస్థితి. ఒకసారి ఏదో విషయంలో హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు బీబీ ఫాతిమా గారితో అలిగి ఒక మస్జిద్లో వెళ్ళి నేల మీద పరుండడం జరిగింది. ఇంతలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫాతిమా గారి ఇంటికి వస్తారు. అలీ ఎక్కడని అలిగితే మీ సోదరుడు నా మీద అలిగి ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటారు. వెంటనే కొంతమంది మనుషుల్ని పంపించి వెతగ్గా అలీ గారు మస్జిద్లో పడుకొని ఉంటారు. వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మస్జిద్కి వెళ్ళి ఆ మట్టి మీద ఆయన చొక్కా కొంచెం పైన ఉండదు, అదేవిధంగా పడుకుంటారు. ఆయన వీపుకు ఆ యొక్క మట్టి మస్జిద్లోనిది అంటి ఉంటుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఓ అబూ తురాబ్ లే అని అంటారనమాట. అబూ తురాబ్ అంటే ఓ మట్టివాడ అని, అంటే ఆయన వీపుకు మట్టి అంటుకుంది కదా, ఆ విధంగా ఆయన ప్రేమగా పిలవడం జరుగుతుంది. ఆయనకు ఈ పేరు ఎంతగా నచ్చింది అంటే ఆయన కున్యత్ అబుల్ హసన్ అయినప్పటికీ అబూ తురాబ్ అని ఎవరైనా పిలిస్తే ఆయన చాలా సంతోషించేవారు. ఈ హదీస్ మనకు సహీ ముస్లింలో లభిస్తుంది. ఈ విధంగా హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారికి బీవీ ఫాతిమా గారికి ముగ్గురు పిల్లలు కలగడం జరిగింది. వారిలో మొదటి వారు హజరత్ హసన్ రదియల్లాహు తఆలా అన్హు గారు, మరియు మరొకరు హజరత్ హుసైన్ రదియల్లాహు తఆలా అన్హు గారు, మరొకరు హజరత్ ముహసిన్ రదియల్లాహు తఆలా అన్హు గారు. అయితే ముహసిన్ గారు చిన్నతనంలోనే కాలం చేయడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకరు జైనబ్, మరొకరు ఉమ్మే కుల్సుమ్. వీరిద్దరు
బీవీ ఫాతిమా గారి యొక్క సంతానం. బీవీ ఫాతిమా గారి యొక్క తర్బియత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎంత కఠినంగా చేశారంటే ప్రతిరోజు కూడా వారిని నమాజుల కోసం లేపేవారు. అదేవిధంగా ఎంతగా వారిని బెదిరించారు తక్కువ కోసం అంటే ఖురైషులకు హెచ్చరించేటప్పుడు మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక పర్వతం మీద ఎక్కి, ఓ ఖురైషులారా, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, అల్లా సన్నిధిలో నేను మీకు సహాయం చేయలేను. అంటే ఎవరైనా షిర్కు చేసి పట్టుబడితే నేను మీకు సహాయం చేయలేను. ఓ అబ్దే మునాఫ్ సంతానమా, అల్లా వద్ద నేను మీకు సహాయం చేయలేను, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఓ అబ్బాస్ ఇబ్నే అబ్దుల్ ముత్తలిబ్, ఓ అబ్దుల్ ముత్తలిబ్ సంతానమా, మీరు అల్లా నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఓ ఫాతిమా, ఓ దైవ ప్రవక్త కూతురా, నా ధనంలో నుండి ఏది కావాలంటే అది తీసుకో, కానీ అల్లా వద్ద మీరు నా సహాయం పొందలేరు అని చెప్పేసి ఈ విధమైనటువంటి తీవ్ర హెచ్చరికలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసి వారిని తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడే అల్లాహతాలా యొక్క భయం పెరుగుతుంది, తక్వా పెరుగుతుంది. అంతే తప్ప ఈ హదీస్ను మరో రకంగా తీసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇది మనకు సహీ బుఖారీలో 4771వ నంబర్ హదీస్ దొరుకుతుంది. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బైతుల్ మాల్ నుంచి కానీ అదేవిధంగా వారి వాటాకు చెందినటువంటి సొమ్ము కానీ చాలా వచ్చేది యుద్ధాల తర్వాత. ముఖ్యంగా ఖైబర్ తర్వాత కూడా చాలా వచ్చింది. కానీ ఏ రోజు కూడా కూతురికి ఇట్లాంటి ధనం నుంచి పంచడం కానీ ఆభరణాలు తొలగించడం కానీ ఏ రోజు కూడా ప్రవక్త గారు చేయలేదు. ఎందుకంటే స్వర్గపు స్త్రీల నాయకురాలు ఇక్కడ కూడా ఒక నాయకురాలిగా ఒక రాణిలాగా ఉంటే అది ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు అన్నమాట. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూడండి. అల్ ముస్తదరక్ లిల్ హాకింలో ఒక హదీస్ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు ఇంటికి వచ్చేసరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుత్రిక అయినటువంటి బీవీ ఫాతిమా జహరా రదియల్లాహు తఆలా అన్హా ఒక హారాన్ని తొడిగేసి ఉంటారు, లేదా ఒక కంకణాన్ని ధరించి ఉంటారు. ప్రవక్త గారు అడుగుతారు, ఈ కంకణం ఎక్కడిది అని చెప్పేసి, ఈ హారం ఎక్కడిది అని. దానికి మీ సోదరుడు అంటే మీ వరుసకు సోదరుడైనటువంటి హజరత్ అలీ అంటే నా భర్త దీన్ని కానుగ్గా పంపడం జరిగింది అని అంటారు. అప్పుడు ఆయన యమన్కు గవర్నర్గా వెళ్ళి ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారంటే, ఎంత కఠినమైనటువంటి మాట అంటారంటే, దైవ ప్రవక్త కూతురి మెడలో అగ్ని గొలుసు ఉందని ప్రజలు చెప్తే నీకు నచ్చుతుందా ఓ ఫాతిమా అని అంటారు. అల్లాహు అక్బర్ కబీరా. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడి నుంచి చేయించారో దీన్ని, ఏమేమి అనుమానాలు ప్రజలకు వస్తాయో ఫాతిమా గారు బంగారు ఆభరణాన్ని ధరించారని తెలిస్తే అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ మాట అనగానే ఆమె బజారుకు వెళ్ళి ఆ హారాన్ని అమ్మేసి ఒక బానిసను కొంటుంది. ఒక బానిసను కొని సేవ చేయించుకోదు, ఆ బానిసకు స్వేచ్ఛ కల్పిస్తుంది. సుబ్హానల్లా సుబ్హానల్లా. ఇది ముస్తదరక్ లిల్ హాకింలోని హదీస్. ఈ విధంగా ప్రవక్త గారు ఆమె యొక్క తర్బియత్ని చేయడం జరిగింది. సరే, బంగారు లేదు, ఇల్లు సొంతం ఇల్లు లేవు, కట్న కానుకలు ఏమి ఇచ్చింది లేదు, పోనీ ఏమైనా ఆమెకు సేవ చేయడానికి బానిసలనైనా ఇచ్చారా అంటే మషూర్ హదీసు, చాలా అత్యంత ముఖ్యమైనటువంటి హదీస్, బుఖారీ హదీస్ ఒకటి చెప్తాను వినండి. బీవీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారు ఇంట్లో తిరగలిని తిప్పేవారు, పిండి ఆడిచ్చేవారు. దాంతో ఆమె యొక్క చేతులకు బొబ్బులు కూడా వచ్చేవి. అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పుత్రికను ఈ పరిస్థితుల్లో చూసి భర్త అయినటువంటి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఏమంటారంటే, మీ తండ్రి గారి దగ్గర కొంతమంది బానిసలు రావడం జరిగింది, నువ్వు వెళ్ళి ఒక బానిసను అడగచ్చు కదా, చాలా కష్టపడుతున్నావు అని అంటారు. దానికి బీవీ ఫాతిమా జహరా రదియల్లాహు తఆలా అన్హా గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఒక బానిసను, ఒక పనివాళ్ళని ఇవ్వమని చెప్పేసి అడుగుతారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఓ ఫాతిమా, ఒక బానిస కంటే మేలైనటువంటి కానుకను నీకు ఇవ్వనా అంటారు. ఇవ్వండి ఓ ప్రవక్త అంటారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రపోవడానికి ముందు 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్ అని చెప్పేసి చదువుకో, ఇది ఒక బానిస కంటే ఎంతో ఉత్తమమైనది అంటారు. సుబ్హానల్లా. ఒక బానిసను కూడా ఇవ్వలేదు, కానీ స్వర్గపు స్త్రీల నాయకురాలు. ఇక్కడ ఏమీ ఉండదు, కానీ మన స్త్రీలు ఏ విధంగా తయారయ్యారో మీరు ఒక్కసారి చూసుకోవాలి ఫాతిమా గారి సీరత్ నుంచి. ఈ తస్బీని ఏమంటారంటే తస్బీహతే ఫాతిమా అంటారు. ఫాతిమాకి ఇచ్చినటువంటి కానుక మనందరికి కూడా ఆమె ఇవ్వడం జరిగింది.
తర్వాత ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు బీవీ ఫాతిమా జహరా రదియల్లాహు తాలా అన్హా గారు హజ్ యాత్రలో పాల్గొనడం జరిగింది. బీవీ ఫాతిమా గారి గురించి హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా గారు అంటున్నారు, ముస్లిం మహిళల్లో ఫాతిమా అనేక విధాలుగా ప్రతిభావంతురాలైనటువంటి మహిళ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనునయుల్లో ఫాతిమా కన్నా ఎక్కువ సత్య నిబద్ధత గల స్త్రీని నేను చూడలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అలవాట్లలో, పోలికల్లో, మాట్లాడడంలో కానీ, నడవడంలో కానీ బీబీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారు తండ్రిని పోలి ఉండేవారు. అంటే ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పోలి ఉండేవారని అమ్మ ఆయిషా గారు చెప్పారు. సొంత వారికి ప్రవక్త గారి యొక్క భార్య చెప్పడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె ఇంటికి వచ్చినటువంటి ప్రతిసారి, ప్రవక్త గారి ఇంటికి వచ్చినటువంటి ప్రతిసారి బీవీ ఫాతిమా గారి కోసం తండ్రి అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేచి నిలబడి ఆమెకు స్వాగతించేవారు, మరియు ఆమె యొక్క నుదుటన ముద్దు పెట్టుకునేటువంటి వారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే బీబీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారిని ఆఖరణ కలిసి వెళ్ళేవారు, మరియు ఏ ప్రయాణం నుండి తిరిగి వచ్చినా సరే బీబీ ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా గారిని మొట్టమొదట కలిసి వచ్చేవారు. ఇదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బీబీ ఫాతిమా మీద ఎంతటి ప్రేమ ఉందంటే ఆయన అన్నారు, ఫాతిమతు బద్ అతుం మిన్ని, అంటే ఫాతిమా నా యొక్క శరీరంలోని భాగం. ఆమెను ఎవరైనా బాధ పెట్టారంటే వారు నన్ను బాధ పెట్టినట్టే అన్నారు. మరొక రివాయత్ ప్రకారం, ఇంతకుముందు చెప్పినది ఇది బుఖారీ రివాయత్, మరొక రివాయత్ బుఖారీదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఫఇన్నమా హియ బద్ అతుం మిన్ని, ఆమె నా శరీరంలోని భాగం. ఆమెను కష్టపెట్టినటువంటి ఏ విషయమైనా సరే నన్ను కష్టపెడుతుంది, నాకు బాధ కలిగిస్తుంది. ఆమెను బాధ పెట్టినటువంటి ఏ విషయమైనా సరే నన్ను బాధ పెడుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హా వచ్చేసి అహ్లె బైత్లో ఒకరు. అహ్లె బైత్ ఎవరంటే అల్లాహ్ తాలా ఖురానే కరీంలో వాళ్ళ గురించి, నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరుతున్నాడు అని చెప్పేసి సూరతుల్ అహజాబ్లో అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది. ఈ అహ్లె బైత్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సతీమణులు వస్తారు. అదేవిధంగా ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక నల్లటి దుప్పటి తీసుకొని బయలుదేరారు. ఇంతలో హజరత్ హసన్ రదియల్లాహు తఆలా అన్హు గారు వచ్చారు, ఆ దుప్పటిలో ఆయన్ను చేర్చుకున్నారు. తర్వాత హుస్సేన్ రదియల్లాహు తఆలా అన్హు గారు వచ్చారు, అందులో ఆయన్ను చేర్చుకున్నారు. తర్వాత ఫాతిమా గారు వచ్చారు, ఆమెను అందులో చేర్చుకున్నారు. తర్వాత అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు వచ్చారు, అందులో వాళ్ళందరినీ చేర్చుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఆయతే తత్హీర్, అంటే అహ్లె బైత్కు సంబంధించినటువంటి సూరతుల్ అహజాబ్ అయినటువంటి ఈ ఆయతును చదవడం జరిగింది. ఈ విధంగా ఫాతిమా గారు అహ్లె బైత్లో ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి క్రైస్తవులు ఎన్నో రకాలుగా వాళ్ళు మునాజరా చేసి వాదించి గెలవలేనటువంటి పక్షంలో ఆఖరికి ముబాహిలాకు పిలవడం జరిగింది. అంటే ఎవరు సత్యవంతులో ఒకరి మీద ఒకరు లానత్ చేసుకుందాం అని చెప్పేసి పిలవడం జరిగింది. అప్పుడు అల్లాహ్ తాలా ఖురాన్ కరీంలో తెలియజేశాడు, సూరా ఆలే ఇమ్రాన్ 61వ నంబర్ ఆయతులో మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తాలా తెలియజేయడం జరిగింది, రండి మేము మరియు మీరు కలిసి మా సంతానాన్ని మీ సంతానాన్ని పిలుస్తాము అని చెప్పేసి అల్లాహ్ తాలా తెలియజేయడం జరిగింది. దాంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ ముబాహిలాకు ఎవరిని తీసుకొచ్చారంటే హజరత్ అలీ గారిని, ఫాతిమా గారిని, హజరత్ హసన్ గారిని, హజరత్ హుసైన్ గారిని తీసుకొచ్చారు. ఇక్కడ అల్లాహ్ తాలా మీ స్త్రీలు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యలను తీసుకొని రాలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కూతుర్ని తీసుకొచ్చారు. మీ పుత్రులు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పుత్రుల్ని తీసుకొని రాలేదు, హసన్ హుసైన్ని తీసుకొచ్చారు. అన్ఫుసనా అన్ఫుసకుం, మీరు స్వయంగా రండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు, మరియు హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని తీసుకురావడం జరిగింది. దీంతో ఫాతిమా గారు ఏ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రియమైన వారో మనం తెలుసుకోవచ్చు. ఇక ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడేటప్పుడు బీవీ ఫాతిమా జహరా రదియల్లాహు తఆలా అన్హా గారు ఎంతో బాధపడ్డారు. ఆయన అనారోగ్యానికి గురై ఇహలోకం వీడడానికి దగ్గరగా ఉన్నప్పుడు ఒకరోజు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఫాతిమా గారు వచ్చారు. ఫాతిమా గారు రావడం చూసి ఆమెను స్వాగతించి ఆమెను కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ప్రవక్త గారు ఆమె చెవిలో ఏదో చెప్పారు. అది విన్న తర్వాత బీబీ ఫాతిమా గారు ఏడవడం ప్రారంభించారు.
తర్వాత మళ్ళీ చెవిలో ఏదో చెప్పారు. దాంతో ఫాతిమా గారు నవ్వడం ప్రారంభించారు, సంతోషించడం ప్రారంభించారు. ఇదంతా చూస్తున్నటువంటి అమ్మ ఆయిషా గారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చెప్పమంటే అప్పుడు చెప్పలేదు. కానీ ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇహలోకం వీడిన తర్వాత అమ్మ ఆయిషా గారు అంటారు, నీ తల్లిగా ఉన్నటువంటి హక్కుతో నేను అడుగుతున్నాను, ఆ రోజున మీరు ఏం మాట్లాడారో, ప్రవక్త గారు ఏం చెప్పారో చెప్పు అని చెప్పేసి అంటారనమాట. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట బీవీ ఫాతిమా గారు చెప్పారు. అదేమంటే, ప్రతి సంవత్సరం కూడా జిబ్రీల్ నా దగ్గరికి ఒకసారి వచ్చి ఖురాన్ పఠించేవారు. ఈ సంవత్సరం నాతో 2 సార్లు పఠించారు. కాబట్టి నాకు ఇహలోకం వీడే సమయం దగ్గర పడింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నారు. దీంతో బీవీ ఫాతిమా గారికి ఏడుపు వచ్చింది. ఆమె అన్నారు, నేను ఇంకా ఏడవడం ప్రారంభించాను అని. దాంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, నీవు అల్లాహ్ పట్ల భయభక్తులు, ఓర్పు, సహనాలు కలిగి ఉండాలి అని చెప్పి, నా కోసం ముందుగా వచ్చి కలుసుకునేటువంటి వాళ్ళల్లో నీవే ముందుంటావు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు చెప్పడం జరిగింది. అంటే నా తండ్రి తర్వాత నేనే ఈ కుటుంబంలో మొట్టమొదటిగా ఇహలోకం విడి నా తండ్రితో కలుస్తాను అన్న ఈ శుభవార్త విని నేను సంతోషించాను. దాంతోపాటు నా చెవిలో ఆయన ఏమన్నారంటే, ఓ ఫాతిమా, నీవు స్వర్గంలో స్త్రీలందరికీ నాయకురాలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? విశ్వాస స్త్రీలకు నాయకురాలివి కావడం నీకు ఇష్టం లేదా అని అన్నారు. దాంతో సంతోషించానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ హదీస్ మనకు మిష్కాతులో 6138వ నంబర్ హదీస్. ఈ హదీస్ మనకు బుఖారీ, ముస్లింలలో దొరుకుతుంది. ముత్తఫకున్ అలై హదీస్. మరొక రివాయత్ ప్రకారం వస్తుంది, బీవీ ఫాతిమా గారు అడుగుతారు, మరి నేను స్వర్గపు స్త్రీల నాయకురాలైతే మర్యం పరిస్థితి ఏమిటి అని. ఎందుకంటే అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేశాడు, నేను మర్యం ఎంచుకున్నాను, సమస్త లోకవాసులపై ఆమెకు ప్రాధాన్యతనిచ్చాను అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీలకు మరియం నాయకురాలు అవుతుంది, మొత్తం అందరికీ స్త్రీలకు కూడా స్వర్గంలో నీవు నాయకురాలు అవుతావు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇహలోకం విడిన 6 సంవత్సరాలకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఎడబాటు బాధ భరించలేక ఆమె వ్యాధి బారిన పడ్డం జరిగింది. ఆమె చివరి క్షణాలలో ఆమెకు ఒక భయం పట్టుకుంది. ప్రవక్త గారు ఇహలోకం విన్నటువంటి 6 నెలలకే బీవీ ఫాతిమా గారు కూడా ఇహలోకం విడింది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, బీవీ ఫాతిమా జహరా రదియల్లాహు తఆలా అన్హా గారి యొక్క మరణం ఆమెకు ముందే తెలిసిపోయింది. అంటే ఆ ఛాయలు ఆమెకు కనిపించేశాయి, ఇక నేను ఎక్కువ కాలం ఉండను అని చెప్పేసి ఆమెకు తెలిసింది. అప్పుడు ఆమెకు జనాజా తీసుకెళ్లేటువంటి విషయంలో చాలా భయం కలిగింది. అప్పుడు ఏమిటంటే, ఇప్పట్లాగా మనం ఏదైతే జనాజా తీసుకెళ్తున్నామో పూర్తిగా కప్పబడి లేదనమాట. జస్ట్ ఒక మంచంలాగా ఉండేది జనాజా, దాని మీద స్త్రీ పురుషులను ఎవరైనా సరే కఫన్ చుట్టి తీసుకెళ్లేటువంటి వాళ్ళు. అయితే ఆ కఫన్లో కూడా శరీరం కనిపిస్తుందేమో అనేటువంటి భయం ఆమెకు పట్టుకుంది. ఈ విషయం గురించి అస్మా బిన్తే ఉనైస్ రదియల్లాహు తఆలా అన్హా గారు, ఈమె హజరత్ జాఫర్ గారి యొక్క భార్య, ఎవరైతే జాఫర్ ఇబ్న్ అబీ తాలిబ్ ఉన్నారో వారి యొక్క భార్య, ఈమె దగ్గర ఉంటారు, బీవీ ఫాతిమా దగ్గర ఉంటారు. ఈ హదీస్ మొత్తం మీకు ముస్తద్రక్ లిల్ హాకింలో దొరుకుతుంది. ఆమె ఏమంటారంటే, ఈజిప్టులో ఈ విధంగా జనాజా తీసుకెళ్లేటప్పుడు పైన ఖర్జూరపు ఆకులతో దాన్ని కప్పేస్తారు అని చెప్పేసి అంటారు. ఈ పద్ధతి బాగుంటుంది, దానివల్ల జనాజా ఏదైతే శరీరం ఉందో అది కనపడదు అని చెప్పేసి అంటారు. బీవీ ఫాతిమా గారికి ఈ విధానం నచ్చి హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారితో, ఇదే విధంగా నా యొక్క జనాజాను తీసుకెళ్ళండి, పైన ఖర్జూరపు యొక్క ఆకులు కప్పండి నా యొక్క జనాజా మీద, తర్వాత రాత్రి వేళ నన్ను ఖననం చేయండి అని ఆమె ఆదేశించడం జరిగింది. అదేవిధంగా హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు ఆమె ఇహలోకం వీడినప్పుడు ఆమెకు గుసులు ఇవ్వడానికి స్వయంగా ఆయనే ఇచ్చారు, మరియు అస్మా బిన్తే ఉనైస్ ఇచ్చారు. దాని తర్వాత మరొక వ్యక్తి అక్కడ ఉన్నారు, ఉమ్మే రాఫీ. ఈ ముగ్గురు కూడా ఖననంలో పాల్గొనడం జరిగింది. ఎవరికి చెప్పలేదు. హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు జనాజా నమాజ్ చదివించడం జరిగింది. బఖియా గర్ఖద్లో మదీనాలో ఆమెను ఖననం చేయడం జరిగింది. ఇంత పరదా పాటించేటువంటి వ్యక్తి బీవీ ఫాతిమా జహరా రదియల్లాహు తఆలా అన్హా గారు. ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఇహలోకం వీడేంత వరకు కూడా అనేకమైనటువంటి కష్టాల మధ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పెంపకంలో నిరాడంబరంగా ఇహలోకపు కాంక్షలకు దూరంగా పరలోకం యొక్క మేలు కోరి జీవించినటువంటి ఒకానొక ఉత్తమ మహిళ బీబీ ఫాతిమా జహరా రదియల్లాహు తఆలా అన్హా గారు.
ఆమెను అల్లాహతల ఎంతగా ఎంచుకున్నాడంటే ప్రవక్త సంతానాన్ని మొత్తం ఆమె ద్వారానే, ఆమె ప్రవక్త గారి కుటుంబాన్ని మొత్తం ఆమె ద్వారానే అల్లాహతల వ్యాపింపజేయడం జరిగింది. ఆమె కుమారులైనటువంటి హసన్ మరియు హుసైన్ ద్వారా మాత్రమే ఈ రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వంశం వ్యాపించి ఉంది. కాబట్టి అల్లాహతల ఆమెకు ఎంతో ఉన్నతిని ప్రసాదించాడు. అల్లాహతలతో దువా చేస్తున్నాను, అల్లాహతల మన యొక్క విశ్వాసపు స్త్రీలందరికీ, మన సోదరీమణులు, మన తల్లులు అందరికీ, మన భార్యలకు బీవీ ఫాతిమా జొహరా రది అల్లాహు తాలా అన్హా గారి యొక్క సీరత్పై అమలు చేసేటువంటి విధంగా అల్లాహతల భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనమందరం కూడా ఆమె యొక్క జీవిత చరిత్ర నుండి పాఠాలు నేర్చుకొని ఆమె యొక్క జీవితంపై అమలు పరిచే విధంగా మన యొక్క స్త్రీలకు మనం ప్రోత్సహించవలసిందిగా అల్లాహతల తౌఫీకును ప్రసాదించుగాక. అల్లాహతల మన స్త్రీలందరికీ ఆమె పాదాల చెంత స్వర్గంలో కొంత చోటును కల్పించుగాక. ఆమీన్.